నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. బాహుబలి ది ఎపిక్ చిత్రం నిన్న రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం ఫైనల్ కట్ చూసిన తర్వాత అందరూ చాలా సర్ప్రైజ్ అయ్యారు, బికాజ్ అడిషనల్ ఫుటేజ్ యాడ్ చేయడం వల్ల. అయితే దీనికి ఎండింగ్లో బాహుబలి ది ఎటర్నల్ వార్ అంటూ బాహుబలి థర్డ్ పార్టీకి లీడ్ ఇచ్చారు. అయితే చాలా కొత్తగా అనిపించింది అందరికీ. కానీ ఎలా ఉండబోతుంది, ఎలా చూపెట్టబోతున్నారు, నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా, 120 కోట్ల బడ్జెట్తో ఈ గ్రాఫికల్ కార్టూన్ వర్షన్ అందరినీ ఆకట్టుకుంటుందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో చూసారు కదా సినిమా నిన్న. సో ఆ క్లైమాక్స్లో అది చూపెట్టారు, ది ఎటర్నల్ వార్ అని. మంచి ఊపు వచ్చింది చూసినప్పుడు. బట్ అది ఎంత మహేశ్వరి సామ్రాజ్యం అదంతా చూసి సడన్గా దేవుళ్ళ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఏదో ఇది పెట్టి అదంతా ఎక్కుతుందా జనాలకి? ఏంటి ఎలా ఏంటి? యాక్చువల్గా మీరు బాగా గుర్తుంచుకోండి, 2015 ఫస్ట్ పార్ట్ రిలీజ్ ఎప్పుడు? 15 కదా, 15 జూలై 10th. ఓకే. దానికి ముందు రాజమౌళి గారు చెప్పినటువంటి మాటలు బాగా గుర్తు తెచ్చుకోండి. ఆ రోజులో 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే, మహాభారత ఇతిహాసాల్లో నుంచి నేను ఎంచుకున్న స్టోరీ ఇది అని చెప్పాడు, లోతుగా. సో ఆ టైంలో దీనికి దైవత్వము అది ఇది యాడ్ చేస్తే అప్పుడున్న ప్రేక్షకులకి ఇది ఎక్కుద్దో లేదో అనుకున్నాడు. ఓ అంజిలాగా అయిపోతుందేమో, లేకపోతే ఇంకేమైనా. అప్పుడు కొన్ని చాలా దేవుళ్ళు లాస్ట్ అనుకుంటా సినిమాలకి నన్ను అడిగితే. ఇప్పుడు శ్రీరామదాసు ఇవైనా సరే, అన్నమయ్య అయినా సరే, ఇటు భక్తుడు ప్లస్ దేవుడు. భక్తుడినే బాగా చూపించి లాస్ట్కి ఒక దేవుడిని చూపిస్తారు. కానీ ఇది కంప్లీట్ ఇదే కదా. సో అప్పుడెప్పుడో మాయాబజార్ వర్కౌట్ అయినట్టుగా, శ్రీకృష్ణ పాండవీయము ఆ రోజుల్లో వర్కౌట్ అయినట్టుగా ఇది వర్కౌట్ అవుతుందా లేదా ఏంటిది అని ఒక ఆలోచన వచ్చింది. అంటే మహావతార్ మొన్న బాగా వర్కౌట్ అయ్యి 100 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి ఇటు ఏదైనా తిప్పుతున్నారా దీన్ని కొంచెం అట్లా? అదేం కాదు, నేను 2015లోనే ఉన్నా, ఇంకా బయటకు తేకు కాసేపు. ఓకే. సో అప్పుడు ఆలోచించినప్పుడు ఆ జనాల పల్స్ని బాగా ఇట్లా నాడి పట్టుకోగల డైరెక్టర్ రాజమౌళి. టీవీ సీరియల్స్ నుంచి వచ్చాడు కాబట్టి, టీవీ సీరియల్స్లో కూడా అప్పుడు శాంతినివాసం తర్వాత అదే ఆర్కే బ్యానర్ నుంచి శాంతినివాసం కంటే అరగంట ముందు మనోయజ్ఞం అని ఒక ట్రై చేశారు. ఝాన్సీ వీళ్ళంతా ఉంటారు దాంట్లో. అది కూడా ఇట్లాగే ఏకాక్ష రుద్రాక్ష అని చెప్పేసి కొన్ని క్యారెక్టర్స్ వచ్చేసి మాయలు చేసేసి దేవుళ్ళని చూపించి ఒక టైప్ ఆఫ్ చేశారు. అది కొంచెం హాఫ్ వర్కౌట్ అయింది. టీవీ సీరియల్స్లో అప్పట్లోనే నాగిని ఇవన్నీ కొన్ని ఉన్నాయి, నాగమ్మ అట్లాంటి సీరియల్స్ కొంచెం ఉండేసరికి అది కూడా శివలీలలు ఆ టైంలో ఈటీవీలో లాస్ట్ ఇంకా అయిపోయింది. తర్వాత ఈటీవీ సండేలో భాగవతం వచ్చినప్పుడు ఇక అందరూ బాపు రమణ కదా అని చెప్పి చూసరికి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అంటే సినిమా రేంజ్లో సాహసం చేయలేకపోతున్నారు. బికాజ్ టీవీ సీరియల్కే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఆ స్లాట్ కొనలేని పరిస్థితి. భాగవతం ఈనాడు వాళ్ళది కాబట్టి ఓకే, వేరే ఛానల్స్లో దే కాంట్. అందుకని చెప్పేసి ఓన్ ప్రొడక్షన్ చేయకుండా నార్త్లో ఉన్నటువంటి ఈ టైప్ ఆఫ్ ఈ డివోషనల్ సినిమాలన్నీ కూడా, సీరియల్స్ అన్నీ కూడా తెలుగులో కొనుక్కొని డబ్ చేసుకునేవాళ్ళు. అంత భారీ బడ్జెట్ పెట్టకుండా వర్కౌట్ అయిపోయేది వాళ్ళకి. సో ఏ నిర్మాత కూడా టీవీ సీరియల్కే ప్రొడ్యూస్ చేయనప్పుడు ఒక సినిమాని తీయలేడు, అది రాజమౌళిని పెట్టి అసలు తీయలేడు. హీ కెన్ గెట్ బ్యాక్. బట్ జనాల నాడు ఎలా ఉంటుందో అప్పటిదాకా ఇంత మాస్ కమర్షియల్గా వచ్చినప్పుడు ఇది ఏంటి? సో ఇదే ఇతిహాసాల్లో అసలు వీళ్ళ స్టోరీని చుట్టేస్తే, వీళ్ళంతా ఇక్కడ వీరులు ధీరులు ఉన్నారు, వీళ్ళని చుట్టేస్తే దీనిలో తర్వాత ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చులే, మళ్ళీ మహాభారతాన్ని ఎప్పుడైనా టచ్ చేసినప్పుడు ఇటు వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాడు. అది అక్కడ ఉండిపోయింది. అయితే ఇక్కడ ఈ స్టోరీని మళ్ళీ ఏమైంది, శివగామి నుంచి మొదలు పెడితే ఇదే ఇంకా ఇంత ఉంది. అంటే దీంట్లో చాలా రాసుకోవచ్చు. యాక్చువల్ బాహుబలి ఇస్ ఎండ్లెస్, చాలా రాసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు దాన్ని. అట్లా ఇప్పుడు చూడు, ఓన్లీ కిచ్చ సుదీప్ వైపు నువ్వు తిప్పు స్టోరీని, జస్ట్ కట్టప్పని అక్కడికి ఒక విజిటింగ్ ఇప్పి నీకు అక్కడ ఇంకో సినిమా వస్తుంది. సుదీప్ ఈజ్ ఎ హీరో దేర్, అక్కడ సినిమా వస్తుంది. అట్నుంచి ఇంకా కొత్త క్యారెక్టర్స్ తెచ్చుకోవచ్చు. ఇంకా నువ్వు ఎట్టెలో నీకు కొత్త స్టోరీలు ఉంటాయి. ఇది బాహుబలి. అట్లాంటి రాజమౌళి ఒక యూనివర్స్ క్రియేట్ చేశాడు ఆ రోజుల్లోనే. కానీ ఆ బాహుబలికి ది బిగినింగ్ ది కన్క్లూజన్ ఇచ్చేయాల్సి వచ్చింది ఆ టైంలో, ఇంకేం చేయలేడు. సుదీప్ క్యారెక్టర్ కూడా అసలు అది యాక్చువల్గా కట్టప్పకి ఒక సలహా ఇచ్చాడు, ఎప్పుడైనా సరే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నన్ను పిలువు, నేను నీకుంటా అని. కట్టప్పకి ఇబ్బంది ఎప్పుడు వస్తుందో రాజమౌళికి తెలుసు. ఎప్పుడు వస్తుంది? అంతర్యుద్ధం జరిగేటప్పుడు రానాతో పాటు ప్రభాస్ పోరాడాల్సి వచ్చాడు. ప్రభాస్ ఇంకా ఊర్జనమే ఉన్నారు, సైనికులు లేరు. వీళ్ళు తయారు చేసుకోవాలి సైనికుల్ని. వీళ్ళు తయారు చేసుకున్నప్పటికీ కూడా ఇంకా సైనిక బలం కావాలనుకుంటే అప్పుడు హీ కెన్ టేక్ కిచ్చా సుదీప్ హెల్ప్. ఆ టైంలో
మరి ఎందుకు తీసుకోలేదో తెలియదు. అంటే అప్పుడు కిచ్చా సుదీప్ హెల్ప్ తీసుకుంటే బాహుబలి క్యారెక్టర్ డౌన్ అవుతుంది, శివుడు క్యారెక్టర్ డౌన్ అవుతుంది, ఒకరు హెల్ప్ కావాల్సి వస్తుంది. కాబట్టి శివుడి కూడా తండ్రి రేంజ్ ఆ రేంజ్ ధీరుడు అని చూపించడానికి ఆ హెల్ప్ తీసుకోవాలి. ఆ క్యారెక్టర్ వేస్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఎండ్ అయిపోయింది, కన్క్లూజన్ అయింది కాబట్టి. బాహుబలి కన్క్లూజన్ అవ్వకుండా పుష్పలాగా ద ర్యామ్ పేజ్ కీమ్ పేజ్ అని నువ్వు వెళ్తూ ఉంటే ఎప్పుడైనా సరే పార్ట్ 4లోనో 5లోనో నువ్వు మళ్ళీ సుదీప్ని తెచ్చుకోవచ్చు. నీకు ఒక ఆప్షన్ మిగిలింది, ఇంట్రొడ్యూస్ చేసి వదిలేసావు కాబట్టి. అట్లా అంటే ఇప్పుడు జాలరెడ్డి లాగా పుష్ప 2లో పెట్టి వదిలేసావు కాబట్టి ఎప్పుడన్నా వాడుకోవచ్చు వీళ్ళని. కానీ ఇక్కడ కన్క్లూజన్ అయిపోయింది పాపం, అంతే, ఆ క్యారెక్టర్ పోయింది. ఇట్లా బోల్డ్ అని ఉన్నాయి ఆయన మైండ్లో. వీటన్నిటిని ఏం చేద్దామంటే ఒక వెబ్ సిరీస్ అనుకున్నారు, అది ఎందుకో సక్రమంగా రాలా. బికాజ్ అది కూడా హై బడ్జెటే పెట్టాల్సి ఉంటుంది, అది వర్కౌట్ అవుతుందో లేదు తెలియదు. నువ్వు 300 కోట్లు పెట్టి తీస్తే నీకు నెట్ఫ్లిక్స్ ఇంకో ఫ్లిక్స్ నీకు 300 కోట్లు ఇస్తుందని తెలియదు. మేబీ డోంట్, అంటే ఎఫర్ట్ చేసే ప్రొడ్యూసర్స్ కూడా ఎందుకు అని ఆలోచించారు. అప్పుడు వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఇంకేం చేద్దామని సైలెంట్గా ఉన్న టైంలో ఇప్పుడు నువ్వు అన్నట్టుగా మహావతార్ నరసింహ వచ్చిన తర్వాత అది 400 కోట్లు. సో మహావతార్ నరసింహ ప్రాబ్లం ఏంటంటే దాన్ని సినిమా ఈ జనరేషన్లో ఎంత దమ్మున్న ప్రొడ్యూసర్ కూడా చేయలేడు. చేస్తే చారిటీ చేయాలి, వదిలేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నీకు 400 కోట్ల మార్కెట్ సంపాదించడానికి ఆ పిల్లోడు జూనియర్, చిన్న పిల్లోడు తేడు, ఆయన మార్కెట్ తేలేడు. పోనీ హీరో నరసింహ అవతారం అన్న తెస్తాడా అంటే నువ్వు ఏ హీరో పేరు చెప్పినా మొహానికి మాత్రం సింహమోహమేగా. నువ్వు చిరంజీవిని, పవన్ కళ్యాణ్, రాజమౌళి ఎవరిని పెట్టలేవు, ప్రభాస్ని పెట్టలేవు. మొహం అదే కావాలి మనకి, నరసింహుడు కాబట్టి. సో ఆ ఫేస్ కూడా తేలేదు నీకు, ఈ స్టార్డమ్ లేదు కాబట్టి. కాబట్టి దీన్ని ఏం చేద్దాం అనుకున్నారు, అలాగే ఆపేశారు. అప్పట్లో అంటే ప్రహ్లాద వర్కౌట్ అయింది. నవ్వు కొన్ని కోట్లు పెట్టాలి దానికి వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి, యానిమేషన్లో ఫస్ట్ ఒక డ్రా చేశారు, తర్వాత 10 parts అనుకున్నారు, ఫస్ట్ ఒక డ్రా చేశారు. అది పిచ్చ వర్కౌట్ అయింది, మామూలు కాదు. ఎక్కడెక్కడ ఉన్న జనాలందరినీ కూడా థియేటర్ తీసుకో, జస్ట్ బొమ్మలే, బడ్జెట్ ఇంటూ 100 times కలెక్ట్ చేసి 400 కోట్లు వసూలు చేసి ఆహా అనిపించింది. సో ఇప్పుడు ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి రాజమౌళి కూడా ఎంటర్. ఇప్పుడు హోంబలే స్టార్ట్ చేసిన ట్రెండ్ రాజమౌళి ఎంటర్ అయ్యాడు. ఇంతకుముందు రాజమౌళి స్టార్ట్ చేసిన ట్రెండ్లోకి హోంబలే వచ్చింది పాన్ ఇండియాకి. ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసిన ట్రెండ్ రాజమౌళి ఎంటర్ అయ్యాడు. ఈయన కూడా మహాభారతాన్ని తీయాలని ఉంది, బోల్డ్ అన్ని పాటలు, బట్ అది లేదు. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇంకా చాలా చాలా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి సర్లే చూద్దాం అనే టైంలో ఈ బాహుబలిని కూడా ఫస్ట్ ఎప్పుడైతే అనుకున్నాడో ఆయన కథ రాసుకున్నప్పుడు దానికి టైం 10 ఏళ్ల తర్వాత వచ్చింది. ఇప్పుడు కానీ ఆ 10 ఏళ్ల తర్వాత కూడా ప్రొడ్యూస్ చేయడానికి రాలా, మనుషులు పెట్టి తీయలేము దాన్ని. సో యానిమేషన్ సిరీస్ కూడా 120 కోట్ల బడ్జెట్. మరి దాన్ని ఆలోచించారు ఎలా ఉంటుంది అనేది. సరే అని ఒక చిన్న విజువల్స్ వదిలేరు, కథ చూడు అని. డైరెక్ట్ గా ఇంద్రలోకానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది స్టోరీ బాహుబలి నుంచి. అరే ఇంత పవర్ ఉందా ఈయనకి, అసలు ఏంటిది అంటే ఇక్కడ నుంచి అటు వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ దిస్, ఒక క్యూరియాసిటీ అయితే కలిగింది ఆ క్యారెక్టర్ పైన. దాన్ని ఇంకా తిప్పుతా ఉంటారు, ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోతారు వాళ్ళ ఇష్టం. నాకు ఎలా అనిపించింది అంటే ఒక సాయిబాబా లాగా బాహుబలి క్యారెక్టర్ని, లైక్ అంటే దేవుడు అంశతో పుట్టాడు, దేవుడు చెప్తే వచ్చాడు భూమి మీదకి, బాధ్యతలు ఎన్ని ఉన్నాయి, అసలు బాహుబలి కోసం దేవుళ్ళు కొట్టుకోవడం ఏంటి, ఈ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు దానికి ఒక మూలం కూడా మళ్ళీ హోంబలేనే. ఇప్పుడు కాంతారాలో రిషబ్ శెట్టి కూడా దేవుడు పంపిస్తేనే వచ్చాడు అక్కడికి, మళ్ళీ దేవుడు తీసుకెళ్ళిపోతే పోయాడు. సో అది ఇంతకుముందు చెప్పాలా ఈయన ఎవరు ఎందుకు వచ్చారు అని, అంత పవర్స్ ఏంటి అసలు, వై దిస్ మచ్ ఆఫ్ ఇది అని. ఇప్పుడు చెప్పాడు ఇది ఒక దేవుడి అంశ, ఏమైనా చేస్తాడు, అలా 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 ఇట్ విల్ వర్కౌట్. అందుకే ఈ ట్రెండ్ అది వర్కౌట్ అవుతుంది కాబట్టే యక్షిని మీద తీసిన కొత్తలోక వర్కౌట్ అయింది. బట్ నాకు డౌట్ ఏంటంటే ఈ గ్రాఫికల్ దాంట్లో బాహుబలి క్యారెక్టరైజేషన్ పూర్తి డిఫరెంట్గా, అక్కడ అగ్రెసివ్గా శివుడు ముందు డాన్స్ చేయడం, అగ్రెసివ్గా ఇంద్ర అని చెప్పి రథాన్ని దొరుకుపోవడం, ఫేస్ లో అగ్రెసివ్నెస్ తెలుస్తుంది. దానికి చాలా కోమలంగా ఉంటాడు మామూలుగా. దాంట్లో కూడా నేను చూపిస్తా, శివగణం నుంచి శివుని గణాలు బోల్డ్ అని భూమి మీదకి వచ్చాయి అని చెప్తారు చూసారు. కాంతారాలో నువ్వు విన్నావు, నువ్వు శివుడి గణం అనుకుంటున్నావు, కాదు నువ్వు ఏదో అది హీరోయిన్ చెప్పే డైలాగ్స్ తో. బాహుబలి కూడా ఒకవేళ శివగణం అనుకో, శివుని అంశ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రుద్ర టైప్, హీ కెన్ డూ లాట్ ఆఫ్ మ్యాజిక్. అదంతా కూడా నీకు యానిమేషన్ లో చెల్లుద్ది. కాబట్టి జనాలు కూడా ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో క్యూరియస్ గా ఉన్నారు. అండ్ రాజమౌళి వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా, పాపం యానిమేషన్ లో ఏదో చేద్దామని అప్పట్లో ఇవేంటవి చోటా భీము, చిన్న హనుమాన్,
వీళ్ళంతా వచ్చినప్పుడు ఈ అమీర్పేట్ అంతా స్టూడియోలు బాగా వెలిసాయి. అవునా? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వీటిదే, అందరు వీటి మీదే పడతారు అని. కానీ ఆ విజువల్ వండర్ సినిమాలు వచ్చి వాటిని తొక్కేసాయి, యానిమేషన్స్ని. అయినప్పటికీ యానిమేషన్ తొక్కేసరికి వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక గేమింగ్ బాట పట్టారు, ఈ సృష్టించుకుంటూ అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతా మైండ్ పెట్టి గేమింగ్స్లో ఎన్ని క్యారెక్టర్స్ సృష్టించారు, డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చి పెద్ద పెద్ద యుద్ధాలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ఆ మైండ్ని కాస్త మళ్ళీ ఒక క్రియేటివ్ స్టోరీ వైపు తిప్పితే కొత్త సూపర్ స్టార్స్ని బోల్డంత మందిని తేవచ్చు ఇప్పుడు మళ్ళీ. అండ్ ఇప్పుడు రాజమౌళి వల్ల నన్ను అడిగితే మళ్ళీ యానిమేషన్ ఈ రంగము ఇప్పుడున్న టెక్నాలజీతో ఏఐని కూడా కలుపుకొని మళ్ళీ కొత్త ఇన్స్టిట్యూషన్లు వస్తాయి. నెక్స్ట్ దీనికి లైఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు పాత పురాణ స్టోరీలు అన్నీ కూడా ఇప్పుడు యానిమేషన్లో చెప్పొచ్చు, జరిగినవి చెప్పొచ్చు, ఇట్లా జరిగితే బాగుండని నువ్వు అనుకున్నవి కూడా చెప్పొచ్చు, నీ ఇష్టం. అట్లా ఎంతమంది హీరోలను సృష్టించవచ్చు. ఇప్పుడు ఈ ట్రెండ్ని కూడా మళ్ళీ రాజమౌళి వల్లే సాధ్యమైందని అనుకోవాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.